వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రామ్మూర్తి ఏమో ఇక బయట నుంచొని అమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూసిన మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ ముసలోడు ఇప్పుడు అమర్ని అడిగేశాడంటే మొత్తం నిజం బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఆరు బాగి అక్క చెల్లెలన్న నిజం ఆ బాగికి తెలిసిపోతుంది. ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆరు ఏమో ఏమైంది, ఎందుకు మిస్ అమ్మ వాళ్ళ నాన్న ఇక్కడ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు, అసలు ఏం సమస్య వచ్చింది అంటూ ఆరు కూడా ఇక దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. ఇక బాగి ఏమో అప్పుడే రామూర్తి దగ్గరికి వచ్చి లోపలికి రా నాన్న, ఇక్కడ ఉన్నారేంటి అని అంటుంది. నువ్వు లోపలికి వెళ్ళు బుజ్జమ్మ, నేను బాబుతో కొంచెం మాట్లాడాలి. అవునా, దేని గురించి నాన్న, ఏమైంది, నువ్వేం అడగాలనుకుంటున్నావు ఆయన్ని? అది కదమ్మా, నేను బాబుతో మాట్లాడొస్తాను కదా, నువ్వు లోపలికి వెళ్ళు బుజ్జమ్మ అని రామ్మూర్తి గడ్డం పట్టుకొని బాగిని బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. ఇక బాగి, నాన్న, నువ్వు నన్ను బ్రతిమలాడాల్సిన అవసరం లేదు, అదిగో ఆయనే వచ్చేశారు, ఇప్పుడు నువ్వేం అడగాలనుకుంటున్నావో అడుగు, త్వరగా లోపలికి వెళ్ళిపోవచ్చు అని వెనకాలే ఇక రామ్మూర్తి ఏమో అమర్ని చూస్తాడు. ఇతలోకి ఆరు కూడా ఏమై ఉంటుంది అని దొంగచాటుగా చూస్తూ ఉంటే మనోహరి ఏమో ఇక బాల్కనీ నుంచి కిందకి చూస్తూ అమర్ కూడా వచ్చేశాడు. ఇప్పుడు ఈ ముసలోడు అమర్ని అడుగుతాడుగా, అమర్ చెప్పకూడదు చెప్పకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటే ఇక ఏంటండి ఇలా బయట నుంచున్నారు, మిసమ్మా లోపలికి తీసుకెళ్లేదేంటి అంకుల్ని, ఇక్కడేం చేస్తున్నారు? మీకోసమే బాబు, మీతో ఒక మాట మాట్లాడాలని మీకోసమే ఎదురు చూస్తున్నాను. నా కోసమా అండి? దేనికి, ఏం మాట్లాడాలి నాతో? అంత ముఖ్యమైన విషయం ఏముంది బాబు? ఉదయం అమ్మాయి ఒక పంచెం తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఆ పట్టు పంచ నేను చిన్నప్పుడు నా కూతుర్ని అనాథాశ్రమంలో వదిలేసినప్పుడు అది నా కూతురు కింద వేసి వదిలేశాను. ఆ పంచ మీ దగ్గరికి ఎలా వచ్చింది బాబు? అసలు ఆ పంచ మీ దగ్గర ఎలా ఉంది చెప్పండి బాబు. అంటే ఏంటి, మీకు నా కూతురు గురించి నిజం తెలిసిందా? చెప్పండి బాబు, మాట్లాడరేంటి అని అమర్ని రామ్మూర్తి నిలదీస్తూ ఉంటే ఆరు బాగి షాక్ అయిపోతారు. అంటే ఈయనకి ఆ పంచ గురించి తెలుసా? చిన్నతనంలో ఈ పంచ మీద నన్ను వదిలేశారా? అంటే మిస్ అమ్మ వాళ్ళ నాన్న, మా నాన్న ఒక్కరే. నేను అనుకున్నదే నిజమైంది. నేను నిజంగానే మిస్ అమ్మకి సొంత అక్కని. అలాగే ఈయన మా నాన్న. అవును అని ఆరు చాలా సంతోషపడిపోతుంది. ఇక బాగి అలాగే రామ్మూర్తి అమర్ వైపు చూస్తూ ఉంటే ఇక మనోహరి టెన్షన్గా చెప్పద్దు చెప్పద్దు అని అనుకుంటూ ఉంటే అమర్, అవును, మీరడుగుతుంది నిజమే, ఇది మీ కూతురి పంచే అని అనగానే ఒక్కసారిగా అమర్ చెప్పిన మాటలకి బాగి రామ్మూర్తి షాక్ అయిపోతారు. ఇక ఆరు అయితే చాలా సంతోషపడిపోతూ, గుప్తా గారు, అందుకే కదా మీరిప్పుడు ఇక్కడ నా దగ్గర లేరు, మీకంతా తెలుసు, నాకు నిజం తెలిసిపోతుందని, మిమ్మల్ని ఎక్కడ నేను నిలదీస్తానని పనుందని వెళ్ళిపోతారా? కానీ గుప్తా గారు, నా వాళ్ళు నా పక్కనే ఉన్నారు, నేను అనుకున్నదే నిజమైంది, మా కథ చాలా బాగుంది అని ఆరు మనసులో అనుకుంటుంది. ఇక రామ్మూర్తి, ఏంటి బాబు నువ్వు అంటుంది? అంటే నా కూతురు ఎవరో మీకు తెలుసా? ఎవరు బాబు నా కూతురు? మీ కూతురు నా భార్య అరుంధతి. అవును అని అనగానే ఒక్కసారిగా రామ్మూర్తి అలాగే బాగి కుప్పకూలిపోతారు. ఇక మనోహరి, అమర్ చెప్పేశాడే, ఇప్పుడేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక ఆరు ఏమో వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆరు అయితే ఆ బాధపడుతూ, నాకు తెలుసు నాన్న, నేను చనిపోయానని తెలిస్తే మీరు తట్టుకోలేరు, నా గురించి నిజం తెలిసి మీరెంత బాధపడతారో నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటే ఇక బాకి, ఏంటండి మీరంటుంది? నిజంగానే మా అక్క చనిపోయిందా? మా అక్క మీ భార్య? అవును మిస్సమ్మ, ఈ విషయం నేను మీరిలా బాధపడతారని నా గుండెల్లోనే దాచుకుందాం అనుకున్నాను, కానీ మీకు విషయం తెలిసాక ఇంకా నేను దాచిపెట్టడం కరెక్ట్ కాదు, ఇంకా మీకు ఆశలు పెంచడం నాకు మంచిగా అనిపించలేదు, అందుకే నిజం చెప్పేశాను అని వెనకాలే ఇక నా కూతురు ఆయుష్ ఇలా ముగిసిపోవడం ఏంటి, ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయినా సరిపోయేది అని రామ్మూర్తి ఏడుస్తూ ఉంటే బాగి, నాన్న ఊరుకోండి నాన్న, ఆ మాటలు మాట్లాడద్దు అని బాగి ఇక రామ్మూర్తికి నచ్చ చెప్తూ ఉంటే ఇక అమరేమో, మిస్సమ్మ, నాకు తెలుసు మీరు ఇలా బాధపడతారని, అందుకనే మీతో ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టాను,
లోపలికి వెళ్దాం పదండి. రామ్మూర్తి గారికి విశ్రాంతి తీసుకోవాలి. పదండి అంకుల్ అని చెప్పేసి అమర్ ఇంకా రామ్మూర్తిని ఏడుస్తూ ఉంటే ఓదారుస్తూ ఉంటాడు. ఇక ఆరు అయితే నేను నిజంగా దురదృష్టవంతురాల్ని. నా చెల్లి, మా నాన్న తెలిసాక కూడా వాళ్ళతో నేను కలిసి ఉండలేకపోతున్నాను. కానీ ఒక అందుకు అదృష్టవంతురాల్నే. నా కుటుంబాన్ని మళ్ళీ ఈ కథని నడపడానికి నా చెల్లి ఇక్కడికి వచ్చింది. నేనింకా సంతోషంగా ఈ ఇంటి నుంచి పైలోకానికి వెళ్ళిపోవచ్చు అని ఆరు అనుకుంటుంది. ఇక మనోహరి అయితే బాబోయ్, ఇప్పుడు ఆ మిస్సమ్మకి ఆరుని తన సొంత అక్క అన్న నిజం తెలిసిపోయింది. ఇక ఆరు ఫోటో చూసిందంటే ఆరు ఆత్మ అన్న విషయం కూడా తెలుసుకుంటుంది. ఇప్పుడు ఇవన్నిటి నుంచి నేను ఎలా బయటపడాలి, నాకేం అర్థం కావట్లేదే అని మనోహరి అనుకుంటుంది. ఇక అలాగే మనోహరి ఇప్పుడు ఆరుని చంపింది నేనే అనే విషయం కూడా ఆ మిస్సమ్మకి తెలుసు. ఇన్నాళ్ళు ఆరు పరాయి అమ్మాయి అయితేనే నన్ను ఎంతో టార్చర్ చేసిన మిస్సమ్మ ఇప్పుడు తన సొంత అక్కనే నేను చంపానన్న విషయం తెలిస్తే ఇంకా నన్ను వదిలిపెట్టదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత రామ్మూర్తి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే అక్కడికి వచ్చిన శివనారాయణ, నిర్మలమ్మ రామ్మూర్తిని ఓదారుస్తారు. ఊరుకోండి అన్నయ్య గారు, ఇలా జరుగుతుందని ఎవరు అనుకున్నాము. మా ఇంటి దీపం, మా ఇంటి సంతోషాన్ని ఆ దేవుడు తీసుకెళ్ళాడు. కానీ మళ్ళీ మా ఇంటి సంతోషాన్ని మా కోడల చెల్లి రూపంలో ఇక్కడ తీసుకొస్తాడని మేమెవ్వరం ఊహించలేదు. అమరు ఈ విషయం చెప్పాక మా మనసుకి చాలా బాధ అనిపించింది. కన్నతండ్రిగా మీకెంత బాధ అనిపించుంటుందో. అవును, చిన్నతనంలోనే నా కూతుర్ని అనాథాశ్రమంలో వదిలేశాను. ఇప్పుడు నా కూతురు నాకు కావాలన్న ఆ దేవుడు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు. నా దేవుడు నేను చేసిన తప్పుకి నాకు శిక్ష వేయకుండా నా కూతురికి వేశాడు. ఆ భగవంతుడికి ఏమాత్రం జాలి లేదు అని చాలా బాధపడుతూ ఉంటే ఇక భాగ్య ఏమో, ఏవండి, నేను ఇప్పటి వరకు మా అక్క ఫోటోని చూడలేదు. ఒక్కసారి నాకు మా అక్క ఫోటో చూపిస్తారా అండి అని భాగ్య అంటుంది. ఇక అమరేమో, మిస్సమ్మ, ఎందుకు ఇప్పుడు అవన్నీ, ఇప్పటికే నువ్వు చాలా బాధపడుతున్నావు అని అంటూ ఉంటే మనోహరి, కరెక్ట్గా చెప్పావు అమర్. ఎందుకు మిస్సమ్మ, ఇప్పుడు ఆరు ఫోటో చూస్తే నువ్వు ఎమోషనల్ అవుతావు. ఇంకా వద్దులే. నీకెందుకు మనోహరి, అయినా ఈ విషయంలో ఎందుకు నువ్వు జోక్యం చేసుకుంటున్నావు అని ఆరు గట్టిగా అరుస్తుంది బాగి. ఒక్కసారిగా మనోహరి, బాబోయ్, ఈ మిస్సమ్మ ఇంటి ఇలా ఫైర్ బ్యాండ్లో తయారైంది. ఇక మంగళ అయితే నేను అనుకున్నదే జరిగింది. ఇప్పుడు బాగి మనోహర్ని ఎట్టి పరిస్థితితో ఇంట్లో ఉండనివ్వదు. ఖచ్చితంగా బయటికి గెంటేస్తుంది. నేను అనుకున్నది జరుగుతుంది. ఏ మనోహరి, నీకైపోయిందే ఇంకా అని అనుకుంటూ ఉంటే, ప్లీజ్ అండి, మా అక్క బతికున్నప్పుడు ఎప్పుడు కూడా తనని చూడలేదు. ఇప్పుడు చనిపోయాకైనా తన ఫోటోని చూడాలని ఉంది. ఒక్కసారి నాకు ఫోటో చూపించండి అని అంటుంది. ఇక అమర్ రూమ్లోకి వెళ్ళి ఆరు ఫోటో తీస్తాడు. ఆరు, నీ వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు. మిస్సమ్మకి నువ్వెలా ఉంటావో తెలియదు. ఇప్పుడు మిస్సమ్మ నిన్ను చూస్తే ఎంత బాధపడుతుందో. అచ్చం మిస్సమ్మ నీలాగే ఉంది. నిజమారు అని అనుకుంటూ ఫోటోని తీసుకెళ్ళి ఇక బాగకి చూపించడానికి బయటికి వస్తాడు. అప్పుడే ఇంట్లో అందరూ కూడా అక్కడ నుంచొని ఉంటారు. ఇక ఆరు ఏమో, బాబోయ్, మిస్సమ్మ ఇప్పుడు నన్ను ఫోటో చూస్తే నేను ఆత్మ అన్న విషయం తెలిసిపోతుంది. మిస్సమ్మ చూడకపోతేనే బాగుండు అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే బాగి అమర్ చేతిలో ఉన్న ఫోటోని తీసుకొని కళ్ళు మూసుకొని ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఇక ఆరు ఫోటోని చూసి ఒక్కసారిగా అక్కడికక్కడే షాక్ అయిపోతుంది. ఇక అమర్ అలాగే ఇంట్లో అందరూ కూడా, మిసమా, ఏమైంది నీకు? ఏమండి, మీరు అక్క ఫోటోని నాకు చూపిస్తుంది? అవును మిస్సమ్మా, నీ చేతిలో ఉన్న ఫోటో అరుంధతిది. అవును అని వెనకాలే రామ్మూర్తి, అవునమ్మా, ఈ ఈ అమ్మాయే మీ అక్కమ్మ. అవును అని అంటూ ఉంటే ఒక్కసారిగా భాగి ఏం అర్థం కాక ఆరుని గుర్తు తెచ్చుకొని షాక్ అయిపోతుంది. ఇక అక్కడే ఉన్న రాతోడు, మిసమా, ఎప్పుడు నువ్వు చెప్తూ ఉంటావు కదా, పక్కింటావిడ పక్కింటావిడ అని, ఆమె పోలికలో అచ్చమ్మ మేడంలాగే ఉన్నాయని నేనెప్పుడు నీతో అంటూ ఉంటానా? ఇప్పుడు నీకు అనిపిస్తుందా నువ్వు చెప్పే పోలికలన్నీ మా మేడంలో ఉన్నాయని? ఆ పోలికలే నీలో కూడా ఉన్నాయి మిస్సమ్మ అని రాతోడంటాడు. ఇక భాగి ఏమో, నాకేం అర్థం కావట్లేదండి. ఈ ఫోటోలో ఉన్నది మా అక్క ఆరున చనిపోయిందా, పక్కింటి ఆవిడ అని అంటూ ఉంటే
ఇక అక్కడ ఉన్న అమర్, "ఏమైంది మిస్సమ్మ? ఏమైంది?" "అది కాదండి, ఈ ఫోటోలో ఉన్న అక్క, అక్క" అంటూ ఒక్కసారిగా బాగి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక అమర్, "మిస్సమ్మా, మిస్సమ్మా" అంటూ ఒక్కసారిగా బాగిని పట్టుకుంటాడు. ఇక మనోహరి, "బాబోయ్! కొంచెంలో మిస్ అయ్యాను. లేకపోతే ఈరోజు అమర్‌కి అందరికీ కూడా ఆరు ఆత్మ బాగికి కనిపిస్తుందన్న నిజం తెలిసిపోయేది. అప్పుడు అందరికీ కూడా నా నిజ స్వరూపం బయటపడేది" అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక బాగీని మంచం మీద పడుకోబెట్టి డాక్టర్ని పిలిపిస్తారు. డాక్టర్ షాక్‌కు గురవ్వటం వల్ల తను కళ్ళు తిరిగి పడిపోయింది. కాసేపు తనని పడుకోనివ్వండి, తర్వాత తను నార్మల్ అవుతుంది అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోగానే ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న, "అక్క చనిపోయిందనేసరికి ఏ చెల్లైనా తట్టుకోలేదు కదరా, ఇన్నాళ్ళ నుంచి ఇద్దరు దూరం అయ్యారు, ఫోటో చూసి తట్టుకోలేకపోయింది" అని చెప్పి అంటూ ఇక అందరూ బయటికి వస్తారు. అప్పుడే ఆరు ఆత్మ భాగి దగ్గరికి వస్తుంది. ఇక భాగిని, "మిస్సమ్మా, మిస్సమ్మా" అంటూ లేపుతుంది. ఒక్కసారిగా భాగి కళ్ళు తెరిచి చూసి ఆరుని షాక్ అవుతుంది. "అక్క, మీరు చనిపోయారని చెప్తున్నారు, కానీ నువ్వు, అక్క, నువ్వు..." "మిస్సమ్మ, నువ్వు విన్నది నిజం. అవును, నేను చనిపోయాను. నేను ఆత్మని మిస్సమ్మ" అని అనగానే ఒక్కసారిగా బాగా షాక్ అయిపోతుంది. "ఏంటక్క నువ్వు అంటుంది? నువ్వు ఆత్మవా?" "అవును మిస్సమ్మ, ఇక్కడున్న ఎవ్వరికీ కూడా నేను కనిపించను. నీకు మాత్రమే కనిపిస్తాను. గుర్తుందా మిస్సమ్మ? ఈ విషయం నువ్విక్కడికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే నాకు అర్థమైంది. అవును, నా పిల్లలకి, నేను ప్రేమించిన నా భర్తకి, మా అత్త మామకి, నా కన్న తండ్రికి కూడా నేను కనిపించలేదు. నీకు మాత్రమే నేను కనిపించాను మిస్సమ్మ. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, నీకు మధ్య నాకు మధ్య ఏదో సంబంధం ఉందని. కానీ నిజంగానే మన మధ్య రక్త సంబంధం ఉందని ఈరోజు నాకు అర్థమైంది. మిస్సమ్మ, నేను చనిపోయాను. అక్క, నువ్వు చనిపోయావంటే నేను నమ్మలేకపోతున్నాను. మిస్సమ్మ, నాకు తెలుసు నీకెంత బాధగా ఉందో, కానీ నాకు తెలుసు అక్క, మిమ్మల్ని చంపింది, మీ చావుకు కారణమైంది ఆ మనోహరి కదా. ఆ మనోహరిని మాత్రం వదిలిపెట్టను. ఆ మనోహరి అంతు తేలుస్తాను. మిస్సమ్మ, ఆ పని చేయి మాకు. మను నువ్వనుకున్నట్టు చాలా చెడ్డది. అది అనుకున్నది సాధించడం కోసం ఏదైనా చేస్తుంది. నువ్వు మను జోలికి వెళ్ళకపోతేనే మంచిది. అక్క, ఆ మనుని మాత్రం అస్సలు వదిలిపెట్టను. మనోహరి నీ చావుకు కారణమయ్యే ఈరోజు ఈ ఇంటిని, అలాగే ఇంట్లో అందరినీ బాధ పెట్టింది. ఆ మనోహరి ఆట కట్టించి మనోహరి ఇంటి నుంచి పారిపోయేలా చేస్తాను. నీ ఆత్మకి శాంతి చేకూరేలాగా చేస్తాను. నువ్వు చేయాలనుకున్నవన్నీ నేను చేస్తానక్క అని అంటుంది. ఒక్కసారిగా ఆరు చాలా సంతోషపడిపోతుంది. ఇక మిస్సమ్మ, నేను ఆత్మగా ఇంట్లో తిరుగుతున్నానని కానీ నా గురించి ఎవరితో ఏమీ చెప్పద్దు. సరేనా మిస్సమ్మ? చెప్తే వాళ్ళు నాకు తెలుసక్క, చెప్పను. కానీ అక్క, మనోహరి ఆట కట్టించడానికి నువ్వు నాకు సహాయం చేయాలి. నువ్వు నాకు సహాయం చేస్తేనే నేను ఆ మనోహర్ని ఈ ఇంటి నుంచి పంపించగలను. మిస్సమ్మ, ఆ పని జరిగాకే నేను పైలోకానికి వెళ్తాను. అవును మిస్సమ్మ, మనకి గుప్తా గారు కూడా తోడుగా ఉంటారు. గుప్తా గారేంటి? అదే అప్పుడు తోటమాలిగా పనిచేశారే, ఆయన ఎవరో కాదు, గుప్తా గారు అని అనగానే ఒక్కసారిగా బాగా షాక్ అవుతుంది. ఆరు, అది చాలా పెద్ద కథలే అంటూ కథ మొత్తాన్ని చెప్పేస్తుంది. అక్క, ఇక నుంచి మనం ఆ మనోహరి ఆటాన్ని కట్టిద్దాం అని ఇద్దరు కూడా ఒకటవుతారు. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటివి ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్